హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. నేను స్థాపత్యవేత్త శ్రేణికుమార్ని. వాస్తు అనేది భూ సంబంధితమైనది కాబట్టి వాస్తుతో పాటుగా భూమికి సంబంధించినటువంటి లీగాలిటీ, మన కొనుక్కునేటటువంటి ప్లాటు యొక్క అప్రూవల్స్, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ద్వారా జరగడం అనేది కూడా ఇంపార్టెంట్ మిత్రులారా. ఈ రకంగా ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనుకునేటటువంటి మిత్రులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని టెర్మినాలజీస్ని నేను చెప్తున్నాను మిత్రులారా. ఇందులో భాగంగా ఒకరు ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకి ఉపయోగించడానికి ఒక లేఅవుట్ వేసినప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఒక ఫైనల్ లేఅవుట్ కాపీ అనేది ఇచ్చే ముందుగా ఏమేమి ఎగ్జామిన్ చేస్తారు అనేది మీకు మన ఆంధ్రప్రదేశ్లోని ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ దీని ప్రకారం ఒక ప్రొసీడింగ్స్ కమిషనర్ అనేది ఇష్యూ చేసినప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది చెందినప్పుడు మిత్రులారా, ఒక నాన్ లేఅవుట్కి తేడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఈ రకంగా చెందినప్పుడు ఆ యొక్క సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది మిత్రులు. ఆ సబ్జెక్ట్ అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఈ సబ్జెక్ట్ అనేది మనం చూసుకునేటప్పుడు అది ఆ యొక్క మనం వేసేటటువంటి ఆ యొక్క లేఅవుట్ వేసేటటువంటి సర్వే నెంబర్ ఉన్నటువంటి గ్రామం అనేది ఎక్కడ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వస్తుంది అనేది ఇంపార్టెంటు. ఆ యొక్క గ్రామము ఇంపార్టెంటు. అక్కడ మనం వేసేటటువంటి సర్వే నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ మిత్రులారా. అలాగే అది ఆ యొక్క గ్రామము ఆ యొక్క రెవెన్యూ ఏ మండలంలో ఉన్నది, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా అంటే ఎన్ని ఎకరాలలో లేఅవుట్ వేస్తున్నారు, అలాగే దానికి సంబంధించినటువంటి భూమి ఎవరికి చెంది ఉన్నది అనే దానికి చెబుతూ ఫైనల్ లేఅవుట్ ప్లాన్ అనేది జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో ఆ మార్ట్గేజ్ కూడా పొందుపరిచి ఉండాలి మిత్రులారా. అందువల్ల ఈ యొక్క ఇది మనం తీసుకునేటప్పుడు ఏమేం కాపీస్ మనం అడగాలి. ఒక ఎల్పి నెంబర్ వచ్చింది, మీరు ఇందులో పలానా ప్లాట్ కొనుక్కోండి అన్నప్పుడు మీరు ధృవీకరించుకోవాల్సినటువంటి అంశాలు ఒకటి ఏంటంటే, ఇది ఎంఏ అండ్ యూడి అంటారు, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు జిఓ నెంబర్ ఎంఎస్ నెంబర్ 275ని ఇక్కడ ఫాలో అవుతారు మిత్రులారా. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఆ డెవలపర్స్ ఏ జిఓ ప్రకారము ఈ యొక్క ప్లాట్స్ అనేది విభజించారు, ఏ జిఓలో పొందుపరిచిన సూత్రాలను అనుసరించి మీరు ఎంత ప్లాట్ ఏరియా వేశారు, రోడ్ ఏరియా ఎంత వేశారు, ఎమ్యూనిటీస్ ఏంటి, గ్రీన్ బెల్ట్ ఏరియా ఏంటి, పబ్లిక్ ఓపెన్ స్పేస్ ఏంటి, యూటిలిటీస్ ఏంటి, ఇవన్నీ పలానా జియో ప్రకారం వేసి ఉంది అని చెప్పి చెప్పాలన్నమాట. అలాగే అసలు లేఅవుట్ అప్లికేషను ఎప్పుడు అప్లై చేశారు, అదే రకంగా టీఎల్పి ప్రొసీడింగ్స్ ఏ రోజున ఇష్యూ చేశారు, అంటే టెంపరీ లేఅవుట్ పర్మిట్ అన్నమాట. తర్వాత ఫైనల్ ఎల్పి నెంబర్ ఇచ్చే ముందు వాళ్ళు ఒక రిజిస్టర్డ్ మార్ట్గేజ్ అనేది తీసుకుంటారనమాట. అంటే ఈ వివరాలన్నీ నేను చెప్తాను, రిజిస్టర్డ్ మార్ట్గేజ్లో ఏముంటుంది అనేటటువంటిది. ఈ రకంగా ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఒక ఫైనల్ ఎల్పి నెంబర్ అనేది ఇస్తారు. అప్పటిదాకా మీరు కొనేటటువంటి లేఅవుట్ సంబంధించి భూమిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరగకుండా ఉండాలి మిత్రులారా. ఓకేనా? సో ఈ రకమైన విషయాలు తీసుకునేటప్పుడు మనకి ఏమేమిటి వాళ్ళు ఇంప్రూవ్ చేసి ఇవ్వాలి, ఇంప్రూవ్ చేసి ఇచ్చినప్పుడు అది లేఅవుట్ అవుతుంది. ఒక లేఅవుట్కి నాన్ లేఅవుట్కి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి, అంతరం ఎక్కడ వస్తుంది అనేది మనం ఫర్దర్ వీడియోస్లో మనం తెలుసుకుందాం మిత్రులారా.